హాయ్ హలో అందరికి నమస్తే. విజనరీకి విషయం ఉన్నవాడికి తేడా ఏంటి? విజనరీ అని చెప్పబడేటువంటి వ్యక్తులు కేవలం మాటలకే పరిమితం అవుతారు, అది చేతల్లో చూపించరు. విషయం ఉన్నవాళ్ళు విజనరీ అని చెప్పి ఇంకోటని చెప్పరు, చేతల్లో చూపిస్తారు. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి అన్న క్యాంటీన్ ఫోటో ఒకటి, సచివాలయం ఫోటో ఒకటి. ఈ రెండు ఫోటోలకు సంబంధించి మీకు అనేక ఆసక్తికరమైనటువంటి విషయాలు మీకు ఈ వీడియోలో మీకు చెప్తాను నేను. దానికంటే ముందు మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాసినటువంటి ఈ రెండింటికి సంబంధించి రాసినటువంటి ఒక క్లిప్పింగ్ మీకు చూపించిన తర్వాత మనం టాపిక్లోకి వెళ్దాం. గ్రామీణ ప్రాంతాల్లో 7 అన్న క్యాంటీన్లు. పట్టణాభివృద్ధి అథారిటీ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో 4.47 కోట్లతో 7 అన్న క్యాంటీన్లు మంజూరు చేస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అథారిటీ పరిధిలో కోటబొమ్మాలి, దుగ్గిరాల, శాంతిపురము, గుడిపల్లి, రామకుప్పం, కుప్పం రూరల్, ఉప్పాడ, కొత్తపల్లి ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. 4.47 కోట్లు 7 అన్న క్యాంటీన్లు. దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుంది? సుమారుగా ఒక అన్న క్యాంటీన్కి 64 లక్షల రూపాయలు అవుతుంది. అంటే అక్కడ ఆయా ప్రాంతాలను బట్టి, అక్కడ ప్రమాదాలను బట్టి ఏమైనా జరిగే అవకాశం ఉందన్న దాని చోట కొంత ఎక్కువ ఖర్చు పెడతారు. ఓకే, అట్లా ఒక అన్న క్యాంటీన్కి అయ్యే ఖర్చు నేను చెప్తున్నా కాదు, ఏబిఎన్ దాంట్లో రాసినటువంటి క్లిప్పింగ్ దీంట్లో చూసి చెప్తున్నాను నేను. ఇది వారు చెప్పిన లెక్క. 4.47 కోట్లు కేటాయిస్తే 7 అన్న క్యాంటీన్లకు మీరు దాన్ని కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఒక్కొక్క దానికి 64 లక్షల రూపాయలు దగ్గర అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇదే ఆంధ్రజ్యోతిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మండలంలోని 20 సచివాలయాలు ఉండగా అందులో కొన్ని చోట్ల టీడీపీ సర్పంచ్లు ఉన్న చోట్ల భవనాలు నిర్మించకుండా ఆ సర్పంచ్లకు గత వైసీపీ పాలనలో అనేక ఇబ్బందులు పెట్టి మరీ నిర్మాణాలు నిలిపివేశారు. ఒక్కో సచివాలయ నిర్మాణానికి ప్రభుత్వం 45 లక్షలు కేటాయించింది. మొదటి విడతలో నిధులు విడుదల కావడంతో ఆయా కాంట్రాక్టర్లు ఉత్సాహంగా సచివాలయం నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఒక సచివాలయానికి 45 లక్షల రూపాయలు కేటాయించింది. అన్న క్యాంటీన్కి ఎంత అవుతుంది? 64 లక్షల రూపాయలు. ఓకే, అసలైన మ్యాటర్లకు ఇప్పుడు వెళ్దాం మనం. గ్రామ సచివాలయాలు 15,000. జగన్ గారు 2019 అధికారులకు వచ్చినప్పుడు అక్టోబర్ 2న పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, మధ్యవర్తిత్వం అనేటువంటిది ఉండకూడదు, లంచాలకు తావు ఉండకూడదు, 30 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 500కు పైగా సేవలు ఒకే చోట ఎవరు ఎక్కడికి పోకుండా కష్టపడకుండా ఏ సర్టిఫికెట్లైనా 30 శాఖలకు, ప్రభుత్వ శాఖలకు సంబంధించి అక్కడ అందించేటువంటి ఒక ప్రయత్నం, అద్భుతమైనటువంటి ప్రయత్నం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది అద్భుతమే. ఎలా అద్భుతం అవుతుందంటారు? 15,000 సచివాలయాలు, 11,000 గ్రామ సచివాలయాలు, 3,000 వార్డు సచివాలయాలు. మరి వీటిని చూసుకోవడానికి అంటే మరి ఇందులో పనిచేయడానికి మరి ఏం చేశారు? ఇక్కడ 1,30,000కు పైగా గ్రామ సచివాలయ ఉద్యోగాలు, ఆ వ్యవస్థను తీసుకొచ్చి అన్ని ఉద్యోగాలు కల్పించారు. దానితో పాటు 2,54,000కు పైగా వాలంటీర్ వ్యవస్థ, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వీళ్ళు నిరుద్యోగ భృతి ఇస్తాని ఎగ్గొట్టిన పరిస్థితి మనం చూసాం. కానీ అక్కడ నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పకపోయినా కూడా చెప్పలేదు వాళ్ళకు. వీళ్ళు 3,000 అంటే 5,000 అంటే నిరుద్యోగ భృతి కన్నా ఒక అవకాశం కల్పించారు. మీరు చదువుకోవచ్చు, మీ గ్రామాల్లోనే మీ ఇంటి దగ్గర ఉండి మీ ప్రజలకు సేవలు అందిస్తూ మీరు చదువుకుంటూ ఈ పనులు చేసుకోవచ్చు. 5,000 రూపాయలు గౌరవ వేతనం, గౌరవంగా ఇచ్చినటువంటిది. మీరు ఆ గౌరవాన్ని పాడు చేస్తూ, హేళన చేస్తూ, వాళ్ళను అవమానించి మళ్ళీ తర్వాత మీరు వీళ్ళతో పెట్టుకుంటే ఇబ్బంది పడతాం, ఇది పటిష్టమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి 10,000 ఇస్తామని చెప్పి వాళ్ళని నిట్ట నిలువున మోసం చేసి నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. మీరు ఇస్తానన్నది ఇవ్వలేదు, జగన్ గారు చేస్తున్నది కూడా ఇవ్వకుండా ఆపేసిన పరిస్థితి. ఇది మీ విజనరీ. విషయం ఉన్నవాడు చేసినటువంటి పనికి మీ విజనరీ పేరు చెప్పి నేను అది చేస్తా, సంపద సృష్టించే మార్గాలు చేస్తా, మీరు 10,000 కాదు ఇంకా లక్షలు సంపాదించే మార్గాలు కూడా వాళ్ళకి చెప్తా అని మోసం చేసినటువంటి పరిస్థితి అది. 35 ప్రభుత్వ శాఖలు, 500 సేవలు ఒకే చోట 3,000 కోట్ల రూపాయలతో ఇది నిర్మించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు, గ్రామ సచివాలయ వ్యవస్థ అనేటువంటిది. సో మరి అన్న క్యాంటీన్లు చూస్తే ఇప్పుడు మన రాధాకృష్ణ గారు చెప్పినట్టు 64 లక్షల రూపాయలు అవుతుంది అన్న క్యాంటీన్ నిర్మాణానికి. ఇది మరి పూర్తిగా బిల్డింగ్స్ అవన్నీ వేసి చేస్తూ ఉన్నారా? ఇది మళ్ళీ ఎల్లో కలర్ వేస్తూ ఉన్నారు దానికి. ఓకే, ఇక్కడ మళ్ళీ వీళ్ళు ఇక్కడ కలర్ వేస్తారు కదా, బ్లూ కలర్ వేస్తారు. ఇది శాశ్వతమైనటువంటి బిల్డింగ్, ఇది ప్రజలకు ఉపయోగపడే శాశ్వతమైన బిల్డింగ్. 35 లక్షలతో నిర్మాణం. ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్పినట్టు 45 లక్షలు వేసుకుందాం. కొన్ని చోట్ల
సేమ్ అదే నిర్మాణాలు చేపట్టినప్పుడు ఆయా ప్రాంతాలను బట్టి ప్రమాదాలు ఉంటే ఏమన్నా ఇది ఉంటుంది కదా, కొన్ని చోట్ల బేస్ ఎక్కువ లేపాల్సి వస్తుంది, కొన్ని చోట్ల స్థలాలు కానీ ఇట్లా ఉంటుంది. కాబట్టి వాళ్ళు చెప్పి 45 లక్షలు వేసుకుందాం అంటే శాశ్వతమైనటువంటి బిల్డింగ్ అయితే చేపట్టారు కదా. 45 లక్షల్లో కూడా ఈ 24 లక్షల కన్నా తక్కువనే కదా. ఇది శాశ్వతమైన బిల్డింగ్, ఇది శాశ్వతమైన బిల్డింగ్ కాదు కదా, రేకులు వేసి ఏదేదో చేస్తూ ఉన్నారు. నాకు తెలిసినంతవరకు చెప్తుంది, ఇంకా శాశ్వత పటిష్టమైనటువంటి బిల్డింగ్ నిర్మాణం ఎక్కడైనా చేశారా అన్న క్యాంటీన్లకు సంబంధించి? ఇవి ఉన్నది ఎన్ని? సుమారుగా వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం 200, గట్టిగా ఒక 300 వేసుకోండి. ఈ 300కి ఈ ఇక్కడ ఉండేటువంటి 15,000కు వ్యత్యాసం లేదా? దీనివల్ల ఎంత ఉపయోగపడుతుంది? ఎంతమంది ప్రజలు దీనివల్ల లబ్ధి పొందుతూ ఉన్నారు? మరి ఇక్కడ పెడుతున్న ఖర్చు ఏంటి, ఇక్కడ పెడుతున్న ఖర్చు ఏంటి? మరి దేని విషయం ఉన్నోడు అంటారు, దేని విజనీరు ఉన్నోడు అంటారు? గమనించండి, ఇక్కడ ఒకరోజు 100 క్యాంటీన్లకు కలిపి టిఫిన్కి అయ్యేటువంటి ఖర్చు 5.95 లక్షలు, అంటే సుమారుగా 6 లక్షల రూపాయలు అవుతుంది. భోజనానికి 26 లక్షలు అవుతుంది, డిన్నర్కి 10 లక్షలు అవుతుంది. సో దీంట్లో 2024-25లో 14,490 కోట్ల రూపాయలు ఏపీ బడ్జెట్లో కేటాయించారు. దీన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ దీని కింద కేటాయించి దాని పరిధిలోకి తీసుకొచ్చారు. దీని అంటే సుమారుగా సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు అవుతుందని స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పినటువంటి పరిస్థితి అన్న క్యాంటీన్లకు సంబంధించి. సో దీనివల్ల ఎంతమందికి మేలు జరుగుతుంది, ఎంతమందికి అక్కడ తింటే గౌరవం లభిస్తుంది, గౌరవంగా అక్కడ వెళ్ళి తినేటువంటి పరిస్థితి ఉందా? అగౌరవపరుస్తున్న పరిస్థితి ఉంది. అక్కడికి వెళితే 5 రూపాయలు ఇస్తే అక్కడ ఉండేటోళ్ళలో ఒక గతి లేని వాడిగా చూస్తూ ఉన్నారు అక్కడికి వెళితే. అలాంటి పరిస్థితి. కొంతమంది మేధావులేమో అద్భుతంగా ఉందని చెప్తారు. ఆడ ప్లేట్లు దాంట్లో సింకులో ఉన్న దాంట్లోనే ప్లేట్లు కడిగినట్టు పరిస్థితి. ఇప్పటికి మీరు కావాలంటే గమనించండి. లేదు అని చెప్పండి చూద్దాం. చాలా చోట్ల అయితే పరిస్థితి ఉంది. సచివాలయ వ్యవస్థ శాశ్వతమైనటువంటి వ్యవస్థ, ప్రజలకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి వ్యవస్థ, ప్రభుత్వ యొక్క శాఖలను ప్రజలకు అందించేటువంటి ఒక వ్యవస్థ. సో మరి ఇదంతా చూసిన తర్వాత విజనరీ అని చెప్పబడేటువంటి వ్యక్తికి విజనరీ గురించి మాట్లాడకుండా చేతల్లో తన విషయం చూపించినటువంటి వ్యక్తికి తేడా కనిపించట్లేదా? వాళ్ళ పత్రికల్లోనే రాశారు దేనికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పి. ఇదే సచివాలయాలకు ఎంత ఖర్చు అవుతుందో రాశారు, ఇదే అన్న క్యాంటీన్లకు ఎంత ఖర్చు అవుతుందో రాశారు. గతంలోనేమో బ్లూ కలర్ వేశారు, ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా ఎల్లో కలర్. రోడ్లు వేస్తే కూడా రోడ్లకు సైడ్లకు ఇట్లా వాల్స్ ఉంటాయి కదా ఎక్కడైనా బ్రిడ్జిల దగ్గర, అక్కడ కూడా ఎల్లో కలర్ వేసేస్తూ ఉన్నారు. సో విజనరీ ఉందంటే సరిపోదు, దాని చేతల్లో చూపించాలి. మీరు అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సర కాలంలో ఎన్ని అప్పులు చేశారు? ఒక్క నెల మినహాయిస్తే ప్రతి నెల కూడా జిఎస్టీ అనేది డమాల్, అంటే ప్రజల కొనుగోలు శక్తి అనేది పడిపోయింది. పెట్టుబడులు వచ్చాయి, పరిశ్రమలు వచ్చాయని చెప్పి ఎక్కడ గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు, గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టును మళ్ళీ మేమే తెచ్చామని చెప్తారు. అశోక్ లైలాండ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మూసేయించారని చెప్తారు. అది ఓపెన్గానే ప్రాజెక్టు ఎట్లా జగన్ గారు మూసేయిస్తారు? దానికి సంబంధించిన వీడియో కూడా మీకు ఖచ్చితంగా చేస్తాను విత్ ఎవిడెన్స్. నెక్స్ట్ వీడియోలో తర్వాత చెప్తాను దానికి సంబంధించి కూడా. ఇట్లా అన్ని అబద్ధాలు అనమాట. విజనరీ ఉందంటాం, సంపద సృష్టి అంటాం, అన్నీ చెప్తాం, కానీ చేతల్లో మాత్రం చూపించాం. చేతల్లో చూపించేవాడే విజనరీ కలిగినటువంటి వ్యక్తి. జగన్ గారి గురించి చెప్పట్లే, ఎలివేషన్ ఇట్లా, జస్ట్ ఇక్కడ కంటెంట్ ఇక్కడ ఉంది, ఇది చూసి చెప్పండి ఉందా లేదా. విషయం ఉన్నవాడు ఎవడు, విజనరీ ఉందని అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎవరు, మీరే డిసైడ్ చేసుకోండి.